హలో, నేను డాక్టర్ రేచల్ అండి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ప్రతిమా హాస్పిటల్. మనం ఇవాళ టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్కి మనకి హార్ట్ కార్డియాక్ అరెస్ట్కి తేడా ఏంటి. వాట్ ఈస్ హార్ట్ అటాక్ అండ్ వాట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ అనేది మనకి ఉన్న బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రకరకాలు రావచ్చు. మనకి అరిథ్మియాస్ రావచ్చు, లేదు ఎల్వి డిస్ఫంక్షన్, కార్డియోజెనిక్ షాక్ అంటాము, ఉన్నటువంటి హార్ట్ ఆగిపోవడం. సో అవన్నీ హార్ట్ అటాక్ వల్ల జరుగుతుంది. అంటే హార్ట్ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందండి. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే దీనికి చాలా కాజెస్ ఉంటాయి. హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్, అరిథ్మియాస్, యూజువల్గా అరిథ్మియాస్ వీటీ కానీ విఎఫ్ కానీ, అది ఏదైనా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ కానీ, జెనెటికల్ కాజెస్ కానీ, లేదు మనకి ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, మనకి పొటాషియం కానీ అట్లాంటివి ఏమన్నా ఎలక్ట్రోలైట్స్ తేడా వచ్చినా కూడా మనకి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే హార్ట్ ఉన్నట్టుండిగా ఆగిపోవటం. దీంట్లో ఇది రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల జరగవచ్చు, లేదు కండక్షన్ అబ్నార్మాలిటీ అంటే మన హార్ట్ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వకోకుండా అట్లానే ఆగిపోవటం అనేది జరుగుతుంది. ఇది దేని వల్ల జరుగుతుంది అని అంటే మనకి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ షాక్ వల్ల జరగవచ్చు, లేదు హార్ట్ వీక్ అయిపోయి సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం, అట్లాంటప్పుడు ఏసిస్టలీకి వెళ్ళిపోవటం కానీ, అంటే హార్ట్ బీటింగ్ అనేది లేకుండా పోవడం, లేదు వీటీవీఎఫ్ వెంట్రుకులర్ టాకియారిథ్మియాస్, దీనివల్ల జరగవచ్చు. ఇంకొక తేడా ఏంటి అని అంటే మనకి వెరీ రేర్లీ కార్డియాక్ ట్యూమర్స్ అనేటివి మనకి అయోటాలో వెళ్ళి ఇట్లా బ్లాక్ బాల్ లాగా ఆగిపోవడం వల్ల కూడా మనకి జరగవచ్చు. వెరీ రేర్లీ అంటే మనకి కార్డియాక్ రప్చరు, అట్లాంటి వెరీ రేర్ కాజెస్ ఆఫ్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అనేదండి. బట్ యూజువల్గా హార్ట్ అటాక్ అనేది మనకి రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల జరుగుతుంది. అదే కార్డియాక్ అరెస్ట్ అనేది అంటే మనకి హార్ట్ ఆగిపోవడం. రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. మనకి అదే కార్డియాక్ అరెస్ట్ అయితే మనం సిపిఆర్ చేస్తే రివైవ్ అవుతారు. ఎందుకంటే ఇట్ ఈస్ యూజువల్లీ దట్ స్మాల్ 1 to 2 minutes ఆఫ్ థింగ్ జరిగేది. మనం ఆ టైంలో హార్ట్ సపోర్ట్ ఇచ్చాము అని అంటే, మేబీ ఒక 10-15 minutes సిపిఆర్ గిన ఇచ్చాము అని అంటే కార్డియాక్ అరెస్ట్ అనేది రివైవబుల్. అదే మనకి హార్ట్ అటాక్ అనుకోండి, మనకి వెంటనే వీలైనంత తొందరగా యాంజియోగ్రామ్ చేసుకొని మనం దాన్ని బట్టి స్టెంటింగ్ చేసుకోవడం, బైపాస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది.